నిశ్శబ్దంగా వస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. చివరకు ప్రాణాలని కబళిస్తోంది. భాగ్యనగరంలో రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. జాతీయ సగటు కంటే రెట్టింపు వేగంతో హైదరాబాద్లో ఈ రక్కసి పంజా విసురుతోంది. దేశంలోనే మరే నగరంలో లేని విధంగా ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ డేంజర్ క్యాపిటల్గా మారుతోంది మన భాగ్యనగరం. ఎంఎన్జే ఆసుపత్రి సంచలన నివేదికపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. భాగ్యనగరం వణికిపోతోంది. హైదరాబాద్ మహిళలను కంటికి కనిపించని రక్కసి వెంటాడుతోంది. నిన్న మొన్నటి వరకు 50 ఏళ్లు దాటిన ముసలి వాళ్లకు వచ్చే జబ్బు అనుకున్న రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని పడుచు ప్రాణాలను ఉచ్చులోకి లాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి 1,00,000 మందిలో రొమ్ము క్యాన్సర్ బాధితులు కేవలం 26.6 మంది ఉంటే మన హైదరాబాద్లో ఆ సంఖ్య ఏకంగా 54కు చేరింది. అంటే దేశ సగటు కంటే రెట్టింపు అన్నమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఏటా కొత్త కేసులు 15% మేర పెరుగుతూ పోతుండడం ఇప్పుడు వైద్య లోకాన్ని సైతం ఉలిక్కిపడేలా చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. ఎంఎన్జే ఆసుపత్రికి వస్తోన్న బాధితుల్లో సుమారు 25% మంది 40 ఏళ్లలోపు వయసున్న వారే కావటం అత్యంత విషాదకరం. 2020లో కేవలం 677గా ఉన్న కేసుల సంఖ్య 2025 నాటికి ఏకంగా 2500కు చేరిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్లలోనే కేసులు ఏకంగా 5 పెరిగిపోయాయి. క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్స్లో చూడటం జరుగుతుంది. ట్రెడిషనల్గా ఇండియన్ బ్రెస్ట్ క్యాన్సర్ 55-59 ఇయర్స్ ఏజ్ గ్రూప్కి చూసేవాళ్ళం. లాస్ట్ ఇయర్ మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో స్టాటిస్టిక్స్ అనలైజ్ చేస్తే గత సంవత్సరం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా 2000 బ్రెస్ట్ క్యాన్సర్లు నమోదవుతే దాంట్లో 25% అంటే 25% మంది 40 సంవత్సరాల కింద తక్కువ ఉన్నారు. భాగ్యనగరంలోని మహిళల్లో ఇంతలా బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడానికి కారణం జీవనశైలిలో వచ్చిన భారీ మార్పే అని చెబుతున్నారు నిపుణులు. ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ లేకపోవటం వంటి కారణాలు మహిళలను మహమ్మారికి దగ్గర చేస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. మనలో లైఫ్ స్టైల్లో మార్పులు ఉండొచ్చు, ఆర్ మనం తీసుకునే ఆహారంలో మార్పులు ఉండొచ్చు, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ కావచ్చు. ఒకటి అని మనం పిన్ పాయింట్ చేయలేం. కానీ డెఫినెట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ప్రజెంటేషన్. ట్రెడిషనల్గా వచ్చే ఏజ్ గ్రూప్స్లో రాకుండా యంగర్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు. శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని, ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదంటున్నారు డాక్టర్లు. ట్రెడిషనల్ పద్ధతులకి, ట్రెడిషనల్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ విల్ బి ప్రొటెక్టివ్. అది కాకుండా ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండటం ఒక ఇంపార్టెంట్ సజెషన్. మొత్తం మీద చూసుకోవచ్చు, సాంప్రదాయ భోజన పద్ధతులను పాటించడం, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు మాటూరి రమేష్ గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.